గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ ఈసారి అది క్లిక్ కాలేదు. మీరు చూసుంటారు, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చినప్పుడు పెద్ద ప్రొటెస్ట్ చేశారు, బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, ర్యాలీలు తీశారు ప్రతి సిటీలో. అది ఎక్కడ పనికిరాదు. ఇన్ఫాక్ట్ చట్టాలు అన్నారు అప్పటికి, కొల్తూరు నల్ల చట్టం అదే అన్నారు. కొల్తూరులో ఓడిపోయారు, ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయారు. ఆలోచించాలి. అఫ్కోర్స్ మమతా బెనర్జీతో కూడా జరిగింది అనుకోండి భవానీపూర్లో. కానీ తమిళనాడులో అది ఎప్పుడు అన్థింకబుల్ అంటాం ఇంగ్లీష్లో, జస్ట్ నాట్ పాసిబుల్. దానికోసం మన అందరు చేసిన తప్పు. చాలామంది నిన్న జరిగిన కొన్ని చర్చలు యూట్యూబ్లో వచ్చినప్పుడు దాని కింద కామెంట్ నా మీద చేశారు. సురేష్ గారు మీరు తప్పు చెప్పారు, వెస్ట్ బెంగాల్ గెలవరు అన్నారు, విజయ్ గెలవరు అన్నారు, ఇది రెండు మీరు చెప్పింది తప్పైందని చెప్తే నేను చెప్పాను, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం వచ్చిన కొన్ని సర్వేలు చూసుకొని చెప్తాం, మన హంచ్ ఫీలింగ్ కూడా ఉంటుంది అది ఎప్పుడు. ఓకే, దట్ ఫస్ట్ టైం పొలిటీషియన్, ఫస్ట్ టైం ఒక యాక్టర్ వస్తే ఇట్ కెనాట్ సక్సీడ్ అని చెప్పి ఒక నార్మల్ సెన్స్ ఉంటుంది. అది ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, పార్టీ కార్డర్ ఉండదు. ఇది ఏం లేకున్నా కానీ ఎట్లా గెలిచారు అనేది పెద్ద ఒక ప్రశ్న. యూజువల్గానే రాజకీయ విశ్లేషకులు దాంతో పాటుగా ఒక స్ట్రాటజిస్టులు అనే వాళ్ళు ఉంటారు, అడ్వైజర్లు ఉంటారు, సెఫాలజిస్టులు ఉంటారు. వీళ్ళందరినీ మించి సైలెంట్ ఓటర్లు ఉన్నారు. ఓటర్లు మాత్రం మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్నారు కాబట్టి చెప్పడం అనేది కష్టమవుతుంది. అప్పుడు నిన్న మనం చేసిన లైవ్ డిస్కషన్లో సాయి శేఖర్ గారు ఒక మాట అన్నారు, ప్రశాంత్ కిషోర్ గారి గురించి చెప్పారు. ప్రశాంత్ కిషోర్ అడ్వైస్ చేశారు విజయ్ అని చెప్పేసి. దెన్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ప్రశాంత్ కిషోర్ అడ్వైజ్ చేశారంటే డెఫినెట్గా ఆయన స్ట్రాటజీ వైజ్ అనేది ప్లాన్ చేసుకుని, చాలామంది ముఖ్యమంత్రులను ఆయన హెల్ప్ చేశారు ఆన్ ద వే. మనకు తెలిసిందే, జగన్ కానీ, దానికన్నా ముందు డిఎంకే స్టాలిన్ కానివ్వండి, మమతా బెనర్జీ కానీ, మళ్ళీ కాంగ్రెస్ వైపు అక్కడ వెళ్తే అఫ్కోర్స్ అమరీందర్ సింగ్తో రిలేషన్షిప్ బాగా లేకుండే, సో బయటకు వచ్చేసారు ఆయన. సో చాలా చోట్ల ఆయన అడ్వైస్ చేసి సక్సీడ్ అయ్యారు కూడా. ఫెయిల్ అయిన కేసెస్ కూడా ఉంది మన దగ్గర. సో ప్రశాంత్ కిషోర్ ఆయనకి ఇచ్చిన అడ్వైస్ ఉంటుందంటే ఎస్, ఒక కార్డర్ బిల్డప్కి ఆయన ఆ సజెషన్స్ ఇచ్చి ఉంటారు, ప్రతి బూత్లో జరగాలి అది అని చెప్పేసి. అది మనం పాసిబ్లీ మనం ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని దాని ఇంపాక్ట్ మనకు తెలియకపోదు. కానీ అక్కడ ఎన్నో దగ్గర కూడా నేను మాట్లాడాను. అక్కడ చాలామంది వెళ్ళాను సర్వేలు చేయడానికి, దానికి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు అన్నారు ఎస్, ఒక చిన్న వేవ్ ఉంది, అంత పెద్ద వేవ్ ఏం కాదన్నారు. కానీ సడన్గా దేర్ ఇస్ అ వేవ్. సో ఏం జరిగిందని ఇప్పుడు అనలైజ్ చేస్తే ఒక యాంటీ ద్రవిడియన్ ఫోర్స్ ఇప్పుడు బయటకు వచ్చింది. అది పాసిబ్లీ తమిళనాడు పాలిటిక్స్ని ఇంకొచ్చే 200 సంవత్సరాలు చెప్పలేము కానీ ఫార్ ఎవర్ మార్చేస్తుంది. నేను చెప్పాను చూడు, దీనికన్నా ముందు బీజేపీ ఎక్కడ సక్సీడ్ కాని కారణం ఏంటంటే దే ఆర్ ఏ నాన్ ద్రవిడియన్ పార్టీ. కానీ ఈసారి ఇప్పుడు ఇవాళ చూసండి, మన ఇది ఒక వారం 10 రోజులు చెప్తున్నాం, అన్నామలై గారిని తీసిన తప్పు చేశారు, బీజేపీ తప్పు చేశారు. ఇవాళ ఎడిటోరియల్స్ చూస్తే వాళ్ళేమంటున్నారు, అన్నామలై వెకేట్ చేసిన స్పేస్ని విజయ్ తీసుకున్నారు అని చెప్పి. అఫ్కోర్స్ అన్నామలైకి స్టార్ పవర్ లేదనుకోండి, కానీ హీ వాజ్ అ వెరీ పాపులర్ పర్సన్. ఆయన్ని అఫ్కోర్స్ మనకు తెలిసింది బ్యాక్ రూమ్ పాలిటిక్స్లో ఎడపాళి అన్నారు, ఆయన తీయకుండే మేము మీతో పొత్తు పెట్టుకోమని చెప్పి. ఇప్పుడు తిరిగి చూస్తే హైండ్ సైట్లో చూస్తే ఆ ఒక్క సీట్ కోసమేనా మనం ఇదంతా చేసామని చెప్పి బీజేపీ కూడా అనుకుంటారు. అన్నామలై గారు తీసుకెళ్ళినప్పుడు ఆ లోక్సభ ఎలక్షన్లో నాకు గుర్తుంది 10% ఓట్ పర్సంటేజ్ వచ్చింది బీజేపీ. ఈసారి 3 వచ్చింది. ఎందుకు అది? ఈ 3% కోసం వెళ్ళామా ఏడీఎంకేతోని? వాళ్ళు గెలవలేదు, బీజేపీని కూడా గెలిపించలేదు. వాళ్ళు కూడా ఓడిపోయారు. డెఫినెట్ వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరగలేదు. వాళ్ళు అట్లీస్ట్ ఏదో 40 ఎంతో గెలిచారు, వాళ్ళు 48 ఎంతో. సో దాట్ ఇస్ స్టిల్ దేర్. కానీ ఆ ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీకి ఎందుకు జరగలేదు అంటే ఏఐడిఎంకే కార్డర్స్ బీజేపీకి పనిచేయలేదు, చాలా క్లియర్. తో ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ అఫ్కోర్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ 5 years చూడాల్సి వస్తుంది ఏం జరగబోతుందని. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ 1 year ఎవరు ఏం అడగరు, అది కొత్తోడు కదా పాపం చేస్తున్నాడు చేయనియండి అని చెప్పేసి. దాని తర్వాత క్వశ్చనింగ్ మొదలవుతుంది, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ ప్రామిస్ చేశారు, 20 లక్షల ల్యాప్టాప్లు ఎంతో చెప్పారు, అది ఎట్లా చేస్తారు? ఓకే, ఎందుకంటే ఆ రోజు టోటల్ అప్ చేసినప్పుడు నాకు గుర్తుంది ఏఐడిఎంకే అండ్ టీవీకే చేసిన ప్రామిస్లు చూస్తే ఏఐడిఎంకే 73,000 కోట్ల ప్రామిసెస్ చేశారు. ఐ థింక్ టీవీకే దానికన్నా ఎక్కువ చేశారు. డబ్బులు కావాలి కదా. స్టాలిన్ తక్కువ చేశారు, ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ ప్రామిస్ నడిపిస్తున్నారు. సో ఆయన కొత్త స్కీమ్లే చెప్పారు ఆయన. ఈ 73,000 కోట్లు లేదు గవర్నమెంట్ దగ్గర. సో ఫస్ట్ మన దగ్గర కూడా జరిగింది తెలంగాణలో అదే. ఫస్ట్ 6 ప్రామిస్లు అన్నారు, కర్ణాటకలో జరిగింది 6 ప్రామిస్లు అన్నారు, దాంట్లో 3 ఇంప్లిమెంట్ చేశారు. ఈ ప్రామిస్ ఇంప్లిమెంట్ చేయడంలోనే డబ్బులు కావాల్సి వస్తుంది.
అండ్ ప్రతి స్టేట్ మన కంట్రీలో వితౌట్ ఎక్సెప్షన్ అందరు అప్పుల్లో మునిగి ఉన్నారు. అండ్ తమిళనాడు కూడా అంతే కాదు సంగతి. సో ఇప్పుడు ఈ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయబోతున్నారో అదొక ప్రశ్న ఉంటుంది. కాన్స్టెంట్గా ఇప్పుడు డిఎంకేని టోటల్ రైట్ ఆఫ్ చేయలేం. వాళ్ళకు కూడా బాగానే వచ్చింది ఈసారి నంబర్స్, అంటే గెలవలేదనుకోండి, బట్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. దే హ్యావ్ ద్రావిడ మున్నేట్ర కడగం 59 ఉన్నారు వాళ్ళు. ఓకే, సో 59 వీళ్ళు 47 కలుపుకుంటే ఆల్మోస్ట్ 100, మోర్ దెన్ 100. సో 100 మంది వాళ్ళు ఉంటే వీళ్ళు కూడా 180 ఉన్నారు. సో ఈక్వల్ ఆల్మోస్ట్. సో ఆపోజిషన్ అనేది స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉన్నారు తమిళనాడులో. అండ్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ ఏం చేస్తారంటే విజయ్ది ఇన్ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. వాళ్ళు చిన్న చిన్న తప్పులు విజయ్ చేసి దాని మీద వాళ్ళు డెఫినెట్గా దే విల్ గో హ్యామర్ అండ్ టాంగ్స్, అది దాంట్లో డౌట్ లేదు. సో విజయ్కి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే చాలా మటుకు స్ట్రాంగ్ అడ్వైజర్స్ కావాల్సి వస్తుంది. ఆయనకి అడ్వైజర్స్తోనే పనిచేయాల్సి వస్తుంది. ఈవెన్ అండ్ మినిస్టర్స్, వాళ్ళ దగ్గర రాబోయే మినిస్టర్స్లో చాలా తక్కువ మందికి ఎక్స్పీరియన్స్ ఉంది. కొంతమంది ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ ఓడించిన ఎమ్మెల్యే వాజ్ అన్ ఎక్స్ డిఎంకే ఎమ్మెల్యే ఆయన. సో ఆయన వచ్చి సడన్గా స్టాలిన్ వెళుతూ, ఐ మీన్ యూ కెనాట్ ఈవెన్ డ్రీమ్ అనమాట స్టాలిన్ ఓడిపోవడం అనేది. అక్కడ కూడా జరిగింది. సో దాట్ కైండ్ ఆఫ్ అప్సెట్, అంటే ప్రజలకి ఒకటి కోపం ఉంది, అదొకటి ఉంది. కానీ కోపంకి ఎక్కువ ఐ థింక్ ఈ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ డిస్ప్యూట్లో కూడా చాలా మటుకు స్టాలిన్ యాక్చువల్ ఇష్యూస్ నుంచి అందరినీ పక్కన దారి పట్టించారనమాట. అది చేసిన తప్పు. దట్ నో, ద మెయిన్ ఇష్యూ డెవలప్మెంట్ ఉంది ఒకటి స్టేట్లో. కానీ లక్కీలీ తమిళనాడుకి డెవలప్మెంట్ బాగా జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కాదు, చాలా గవర్నమెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ దాంట్లో ఉన్న ఎవ్రీ యూనియన్ మినిస్టర్ చాలా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు వాళ్ళ స్టేట్కి. అది బాలు ఉండొచ్చు, మన దయానిధి మారన్ ఉండొచ్చు, ఏ రాజా ఉండొచ్చు, వీళ్ళందరూ చాలా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు వాళ్ళ స్టేట్కి. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ అ యూనిట్ దయానిధి మారన్ టైంలో మొదలైంది. అది టిఆర్ బాలు టైంలో చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకొచ్చారు అక్కడికి. యూనివర్సిటీస్ సెటప్ చేశారు ఆయన, అంటే పర్మిషన్ ఇచ్చారు. సో ఇట్లాంటి డెవలప్మెంట్ స్కీమ్స్ చాలా తమిళనాడుకు వచ్చింది. కానీ ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్లో వీళ్ళ మినిస్టర్స్ లేరు న్యాచురల్లీ. సో మోదీ గారి దగ్గర అడిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది, నేను హెల్ప్ చేస్తే కానీ మీరేం చేస్తారు చెప్పండి అని చెప్పేసి. కేరళలో అదే ప్రాబ్లం ఉంది. కొత్త గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, యూడిఎఫ్ గవర్నమెంట్ రాబోతుంది. సో అక్కడ కూడా ఫండ్స్ కావాలి వాళ్ళకి. నిన్నదాకా మోదీ గారిని తిట్టారు, ఇప్పుడు వెళ్ళి డబ్బులు అడగడం అంటే చాలా ఆడు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారు అది. ఇక్కడ హైదరాబాద్లో గల్లీలు తిట్టి ఢిల్లీలో వెళ్ళి మాట్లాడతారు మోదీ గారు. సో ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాల్సి వస్తుంది విజయ్కి. ఇదొక పెద్ద ఛాలెంజ్ ఉండబోతుంది. చూద్దాం, ఇంకా ఎర్లీ డేస్. ఇంకా కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు, నేను చెప్పాను చూడండి, ఒక 6 months to 1 year హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో ఎవరు ఏం అడగరు, అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత యాక్చువల్ ప్రాబ్లం, ఒక కొత్త పెళ్ళి అయిన తర్వాత రీకన్సిలేషన్ ఉంటుంది చూడు, అప్పుడు అదిలాగా దాంట్లాగా అయిపోతుంది ఇది కూడా అనమాట. సో ముగ్గురు సీఎంలు ఓడిపోవడం అనేది, పినరాయి విజయన్ ఓడిపోయారు, స్టాలిన్ ఓడిపోయారు, మమతా బెనర్జీ ఓడిపోయింది అనుకున్నప్పుడు అక్కడ గవర్నమెంట్స్ పడిపోవడం వేరుంటుంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా సీఎంని ఓడించడము అనేది. అంతలా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చి లేకపోతే సరికొత్తగా వేవ్ రావాలి అనుకున్నారా, ఒక మార్పు రావాలనుకున్నారా? ఇక్కడ కూడా టీవీకే వస్తుంది అని అంతగా అనుకోలేదు సార్. వాళ్ళు సైలెంట్గా ఉందేమో, ఓట్లు వేస్తుంటారేమో. కానీ బెంగాల్లో కూడా చూస్తే అక్కడ ఒక క్లియర్ డివిజన్ అనేది కనిపించింది. వర్టికల్గా కావచ్చు, హారిజాంటల్గా కావచ్చు, ఇవన్నీ కనిపించింది. పోలరైజేషన్ విపరీతంగా అయింది. ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని మీరు వ్యతిరేకించారు కాబట్టి ఓటమి అనేది ఉంది. అక్కడేమో హిందూ పోలరైజేషన్, అక్కడ క్లియర్ డివిజన్ అనేది వచ్చినప్పుడు ఏవి కీ ఫ్యాక్టర్గా కనిపించాయి అసలు? పినరాయి విజయన్ ఎలక్షన్ ఓడిపోలేదు, హి హస్ వన్. వాళ్ళ పార్టీ ఓడిపోయారు అంతే. వేరే స్టాలిన్ అండ్ మమతా బెనర్జీ వాళ్ళ సీట్లు ఓడిపోయారు, వాళ్ళ పార్టీ కూడా ఓడిపోయింది. కేరళలో ఆఫ్కోర్స్ ఎల్డిఎఫ్, ఇప్పుడు కమ్యూనిస్ట్ అనేది ఒక పార్టీ లేరు ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ కమ్యూనిస్టులు. కల్కటాలో జరిగింది అండ్ స్పెషలీ వెస్ట్ బెంగాల్లో జరిగింది ఏంటంటే చాలా మట్టుకు మీరు చెప్పినట్ల ఒక పోలరైజేషన్ జరిగింది. ఇప్పుడు అందరూ ఇవాళ పొద్దున మాట్లాడుతున్న ఒక పేరు మొహమ్మద్ యూనిస్. బీజేపీ విన్ కావడానికి రీజన్ మొహమ్మద్ యూనిస్ అని చెప్తున్నారు. ఏది బంగ్లాదేశ్లో ఫార్మర్ అడ్వైజర్. అప్పుడు చాలామందికి అది ఒక చాలా యూనిక్ అనిపించింది. మొహమ్మద్ యూనిస్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్తో ఏంటి సంబంధం అని. అక్కడ హిందువుల మీద చేసిన అత్యాచారాలు జరిగినప్పుడు మమతా బెనర్జీ నోరు తెరవలేదు. తర్వాత ఆమె చెప్పిన డిప్లొమాటిక్లీ ఏదో మాట్లాడింది, కానీ కంటిన్యూస్లా ఒక క్యాంపెయిన్ నడిపించలేదు. నిన్న రాత్రి నుంచి అక్కడున్న ముస్లిం ఏరియాస్లో ఆల్మోస్ట్ కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ ఉందంట.
అంటే ముర్షిదాబాద్, మాల్డా కానీ ఈవెన్ కల్కటాలో కూడా చాలా మటుకు, హౌరా, హూగ్లీ, 24 పర్గనాస్, ఈ ఏరియాస్లో చాలా ఒక హిందీలు అంటారు సన్నాటా ఛాగే అంటున్నారు. నేను రాత్రి ఎక్కడికక్కడ నిశ్శబ్దం రాజ్యం వెళ్తోంది. ఎందుకంటే భయం ఉంది. ఇప్పుడు దీనికన్నా ముందు మమతా బెనర్జీ పరిపాలించినప్పుడు ఆమె చాలా మటుకు, ఇప్పుడు ఆమె మెయిన్ ఈ మహిళలు ఆమె వ్యతిరేకంగా ఓటేయడానికి కారణం అది. అక్కడ మహిళల మీద జరిగిన అత్యాచారాలు బయట లోకం చూడలేదు, వినలేదు, ఎవరు మాట్లాడలేదు. అక్కడున్న మీడియాని కొనుక్కున్నారు ఆమె. ఎక్సెప్ట్ 2-3 ఛానల్స్ అక్కడ ఉంది చూడండి, దాని మినహా వాళ్ళని కూడా హెరాస్ చేసి అరెస్ట్ చేసి జైలు వేశారు. ఆప్ ఇండియా పబ్లికేషన్ నుపూర్ శర్మ, నాట్ ద బీజేపీ నుపూర్ శర్మ, అదర్ వన్ ఎడిటర్, ఆమెని హెరాస్ చేసి వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళ చిన్న పాపని కూడా పట్టుకెళ్ళారు వీళ్ళు వచ్చి కల్కటా పోలీస్. ఇప్పుడు ఒక రివర్స్ వేవ్ రావబోతుంది. మోదీ గారు ఆఫ్కోర్స్ నిన్న మాట్లాడుతున్నారు, ఫర్గెట్ ఇట్, ఇప్పుడు అంతా అయిపోయింది, పరివర్తన అయిపోయింది, ఇంకా మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడతామని చెప్పి. ఐరానికలీ ఇప్పుడు వీళ్ళందరూ యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా స్టూడియోస్లో వచ్చి కూర్చొని డిలీషన్స్ గురించి మాట్లాడుతున్నారు. కవిత గారు, డిలీషన్ వల్లనే మమతా బెనర్జీ ఓడిపోయింది. మనం ఒక అనలైజ్ చేద్దాం. మొత్తం 90 లక్షల మందిని తీసేశారు రోల్స్ నుంచి. దాంట్లో 60 లక్షల మంది ఫస్ట్ ఫేజ్లో తీసేశారు. దాంట్లో డిస్ప్యూట్ లేదు, ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు. దట్ ఈస్ డెడ్, పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్. కానీ దాని తర్వాత 27 లక్షల మందిని లాజికల్ డిస్క్రిపెన్సీలో తీసేశారు. వాళ్ళు దాని తర్వాత ఒక జ్యుడిషియల్ బెంచ్ పెట్టారు, వాళ్ళు ముందు వెళ్ళి అప్లికేషన్లు ఇచ్చారు, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. తో మమతా బెనర్జీ ఏం చెప్తున్నా, ఇల్లీగల్గా తీసేశారంటే ఆ జడ్జిలు ఇల్లీగల్గా పనిచేశారా? దే వర్ వర్కింగ్ అండర్ కల్కటా హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. అండ్ వాళ్ళు జడ్జెస్, వాళ్ళు ఒట్టి ఏదో కాగితం చూసి ఆఫీసర్లు కాదు, వాళ్ళు స్టేట్ లెవెల్లో లేకుంటే ఈవెన్ జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, వాళ్ళు దేవర్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. అక్కడ జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి, కల్కత్తా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, తలమట్టుకు అస్సాం నుంచి కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఆల్మోస్ట్ 1 నెల 45 రోజుల పాటు వాళ్ళు మొత్తం చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు అన్నారు సారీ నో. కొంతమందిని అప్రూవ్ చేశారు, ఆల్మోస్ట్ 50,000 మందిని. మిగతా వాళ్ళందరూ అపెలేట్కి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు దాని అపెలేట్ రీడింగ్స్ వస్తుంది. ఇంకా కొంతమంది వాట్ ఐమ్ సీయింగ్ ఇస్ 1% కూడా అప్రూవ్ చేయట్లేదు అపెలేట్ కూడా. అంటే వాళ్ళు కాదు, దట్ లాజికల్ డిస్క్రిపెన్సీ వాజ్ కరెక్ట్. ఇప్పుడు యోగేంద్ర యాదవ్ అంటున్నా అంటే ఈసారి బీజేపీకి టీఎంసీకి ఓట్ డిఫరెన్స్ 5%. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ 2021లో 2,80,00,000 ఓట్లు టీఎంసీకి పడితే 2,20,00,000 ఓట్లు బీజేపీకి పడ్డది. 60 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉండే. దట్ ఈస్ అబౌట్ 10% అట్ దట్ టైం. ఈసారి బీజేపీ గెలిచినప్పుడు బీజేపీకి 5% ఓట్లు డిఫరెన్స్ ఉందన్నమాట, బీజేపీకి టీఎంసీకి. యోగేంద్ర యాదవ్ లాజిక్ ఏంటంటే 27 లక్షల మందిని తీసేశారు కదా మీరు, వాళ్ళ ఓట్లే ఈ 5% అంటున్నారు. అక్కడే కనిపిస్తుంది. అక్కడే, అది తప్పు. ఈ లాజికల్ డిస్క్రిపెన్సీలో పక్కన పెట్టిన పేర్లలో హూ కుడ్ నాట్ ఓట్ దిస్ టైమ్ 66% మంది హిందువులు, మోస్ట్లీ మతువా కమ్యూనిటీ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎస్సీ కమ్యూనిటీ. వాళ్ళకి ఇంకా సిటిజన్షిప్ ఇవ్వలేదు, సో న్యాచురలీ వాళ్ళకి ఓట్ లేదు. కొంతమందికి ఇచ్చారు, 10% మందికి. ఇప్పుడు దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ, సిఏఏ కింద, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద వస్తుంది అది. 1/3 ఏమో ముస్లిమ్స్, అంటే 33% ముస్లిమ్స్, 66% మంది హిందువులు. అంటే డిలీషన్స్ ఎవరిది ఎక్కువ జరిగింది? హిందువులదే పోయింది కదా. అంటే బీజేపీ ఓడిపోవాలి కదా అక్కడ కూడా. బీజేపీ కానీ గెలిచారు అక్కడ కూడా. ఆ కాన్స్టిట్యున్సీ హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఇన్స్పైట్ ఆఫ్ డిలీషన్ బీజేపీ గెలిచారు. అటువైపు మీరు చూస్తే మాల్డా కానీ, ముర్షిదాబాద్ కానీ, 24 పర్గనాస్ అంతా టీఎంసీ గెలిచారు సీట్లు అక్కడ చాలా మటుకు. ఈసారి జరిగింది ఇంకో డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ కొంచెం తీసుకెళ్ళిపోయారు ముస్లిం ఓట్స్. వాళ్ళ గెలిచిన దాంట్లో 3 కాంగ్రెస్లో 2 ఎమ్మెల్యేలు అండ్ 1 ఫ్రమ్ సిపిఎం, 3 ముస్లిమ్స్. ఇది మన అస్సాంలో కూడా చూస్తున్నాం. వాళ్ళు గెలిచిన 20, 22, 21 సీట్లలో 20 మంది ముస్లిమ్స్, హిందువులు లేరు అసలు, వైపౌట్. తో అంటే వాళ్ళు ముస్లిం ఓట్స్ తీసుకున్నారు ఈసారి కాంగ్రెస్ చాలా మటు. దానికోసం మీరు చూడండి, ఏఐయుడిఎఫ్ అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీ, వాళ్ళకి 0 వచ్చింది ఈసారి. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కి వెళ్ళింది ఈసారి. టాక్టికల్ షిఫ్ట్ జరిగింది ముస్లిం ఓటింగ్లో. ఎంఐఎం ఓడిపోయారు ఈసారి. ఎంఐఎంకి 1 సీట్ కూడా రాలేదు వెస్ట్ బెంగాల్లో. అంటే వాళ్ళు ఎన్ బ్లాక్ షిఫ్ట్ అయిపోయారు. మమతా బెనర్జీ నుంచి చాలామంది ఓటేశారు, ఒక 60%, ఒక 40% లేకుంటే ఒక 30% మంది కాంగ్రెస్కి, సిపిఎంకి వేశారు. ఎక్కువ సీట్లు రాలేదు కానీ ఓట్ డివైడ్ అయింది. ఇది ఈ 27 లక్షల మందిని తీసేశారు దానికోసం అయిందని చెప్పి ఇట్స్ టోటల్ బంకం.
ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం డిలీషన్ జరిగింది హిందూ ఏరియాలో జరిగింది. మేము చెప్పాను చూడండి. ఇప్పుడు ఈవెన్ మినిమం డిలీషన్ జరిగిన ప్లేసెస్ లైక్ మాల్డా, ముషిరాబాద్లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో మమతా బెనర్జీ వాళ్ళు టీఎంసీ గెలిచారు. సో ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్తోని దీనికి ఏ సంబంధం లేదు. కానీ మొదలు పెట్టారు ఆల్రెడీ ఏడుపు. ఈ బీజేపీ మ్యానిపులేట్ చేశారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తోడున్నారు అని చెప్పేసి అని మొదలు ఇప్పుడే దాని రాహుల్ గాంధీ కూడా ఐఎమ్ సపోర్టింగ్ యూ అని ఇంకా వస్తుంది ఇప్పుడు ఓట్ చోరీ అది ఇది అని చెప్పి. కానీ ఈసారి ఓట్ చోరీ ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే అది ఎస్ఐఆర్ ప్రాసెస్తో జరిగింది ఈసారి. గతంలో అయితే ఇలా గెలిచినప్పుడల్లా ఈవీఎంలను హ్యాక్ చేశారు అనేది వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం ఓట్ చోరీ జరిగింది అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఈవీఎంల గురించి అసలు మాట్లాడట్లేదు. లేదు, ఈవీఎం డిస్ప్యూట్ లేదు ఇప్పుడు ఈసారి. ఇన్ఫ్యాక్ట్ మీరు వెస్ట్ బెంగాల్ కన్నా ముందు మన బీహార్లో ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ కూడా ఎస్ఐఆర్ జరిగింది. అక్కడ కూడా ఆల్మోస్ట్ 68 లక్షల మందిని తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి ఆ టైంలో. ఈ 68 లక్షల మంది తీసిన 10 టాప్ కాన్స్టిట్యుయెన్సీస్ మీరు తీసుకుంటే మోస్ట్లీ సంతాల్ ఏరియా, ఆ ఏరియాలో వస్తుంది, ముస్లిం మెజారిటీలో నార్త్ బీహార్. అక్కడ ఏఎంకి ఒక సీట్ వచ్చింది, మీకు గుర్తుంటుంది. 4 సీట్లు వచ్చినాయి అండ్ 1 సీట్ వెంట్ టు ఆర్జేడీ. ద టాప్ 5 అంటే మ్యాక్సిమం ముస్లిం ఏరియాలో ఉన్న డిలీషన్ జరిగిన దాంట్లో కూడా ఎంఐఎం 4 సీట్లు గెలిచారు, ఆర్జేడీ 1 సీటు గెలిచింది. వాళ్ళు ఓడిపోవాల్సింది కదా, అక్కడ జరగలేదు. నెక్స్ట్ ఫైట్ దట్ ఇస్ 6 to 10 టాప్ డిలీషన్ జరిగిన ప్లేస్లో ఆ 5 సీట్లు ఆర్జేడీ గెలిచారు. బీజేపీకి 1 సీట్ రాలేదు అక్కడ. సో 10 సీట్లో బీజేపీకి 1 సీట్ కూడా రాలేదు, ఇన్స్పైట్ ఆఫ్ మ్యాక్సిమం డిలీషన్స్ ఇన్ దట్ ఏరియా ఎస్ఐఆర్లో. సో దాంతో తెలిసిపోతుంది ఈ పెద్ద క్యాంపెయిన్ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ నడిపించింది ముస్లిమ్స్ని తీసేస్తున్నారని. కాదు, తీశారు, దానికి ప్రూఫ్ ఉంది. వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, ఆ డాక్యుమెంట్ రిజెక్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో అయితే నేను చెప్పాను చూడండి, జ్యుడిషియల్ ప్రాసెస్ కూడా ఉండే. కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బేసిక్లీ జరిగింది ఏంటంటే, మీరు ఇండస్ట్రియల్ ఏరియా చూడండి, మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న పాత ఇండస్ట్రియల్ ఏరియా చాలా మటుకు బంద్ అయిపోయింది. అక్కడ మ్యాక్సిమం ఓట్లు బీజేపీకి పడ్డది ఈసారి. అంటే వాళ్ళకు డెవలప్మెంట్ అని కావాలి. చాలా చూసుకున్నాం ఈ పాలిటిక్స్, బోర్ కొట్టేసింది. ఇప్పుడు వీ వాంట్ డెవలప్మెంట్. మా దగ్గర ఇండస్ట్రీస్ లేదు, మా పిల్లలంతా బయట వెళ్తున్నారు, బయట వెళ్ళి పనిచేస్తున్నారు, మాకు ఇక్కడే ఇండస్ట్రీస్ పెట్టండి. ముందు ఎట్లా ఉండే బెంగాల్ అట్లని తీసుకురండి. బీసీ రాయ్ టైంలో కానీ సిద్ధార్థ్ శంకర్ రాయ్ టైంలో కాంగ్రెస్ ఆ టైంలో పరిపాలించిన అదే డెవలప్మెంట్ మాకు కావాలని చెప్పేసి. కానీ ఈ సిపిఎం వాళ్ళు తర్వాత మమతా బెనర్జీ చేసిన సింగూర్ అజిటేషన్ కాకుండా వెస్ట్ బెంగాల్ని ఒక పాజిటివ్ దానికోసం మోదీ గారు చూడండి, ఆయన డెవలప్మెంట్ గురించే మాట్లాడారు అక్కడ. బీజేపీ లోవర్ రంగ్లో హిందూ పోలరైజేషన్ నడిపించారు, కానీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మోదీ గారు ఒక బ్రాడర్ పిక్చర్, పక్కన ఆసాం చూడండి ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు, ఎన్ని బ్రిడ్జ్లు కట్టారు, ఎన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇదంతా అక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి. సో బేసిక్లీ పరివర్తన్ అండ్ ఏం చెప్తారు, ఒకటి ఉద్యోగాలు, ఇంకోటి ఈ కొన్ని మటుకు మమతా బెనర్జీ కూడా వీళ్ళు 1500 ఇస్తాను, మేము 3000 ఇస్తాం మహిళలకి. కానీ ఈసారి మహిళలు మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఓటేశారు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్. మనం ఎప్పుడు చదువులేని మహిళల్ని మనం అనుకుంటా వీళ్ళని డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, పెద్ద పనేం లేదు, మన దగ్గర కూడా జరుగుతుంది అది. కానీ ఒక్కొక్క టైం బీహార్లో జరిగింది, సేమ్ థింగ్ హ్యాపెన్. బీహార్లో కూడా ఓటింగ్ ఎక్కువ ఉండే మహిళలది మెన్ కన్నా, ఇక్కడ కూడా అదే జరిగింది. మమతా బెనర్జీ ఈ మహిళల్ని ఇంగ్లీష్లో యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం ఓటేస్తారు, నాకే ఉంటారు, అది తప్పు చేశారు. ఈసారి మహిళలు డబ్బులు చూడలేదు, మాకు ఎంత ఇస్తారని చూడలేదు. ఎప్పుడు అడ్వాంటేజ్ స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ఇన్కంబెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే రూలింగ్ చేసిన స్టేట్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వేసే డబ్బులే ఈ మహిళలకు వస్తుంది. స్టాలిన్ గురించి అది కూడా అన్నారు, స్టాలిన్ ఎలక్షన్ ముందు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, అందరూ అన్నారు అయిపోయింది గెలిచేశారు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి విపరీతంగా ఆయన శాలరీ హైక్ ఇచ్చారు, బోనస్ ఇచ్చారు, కానీ అప్పుడు కూడా ఓడిపోయారు. సో ఈ ఫ్రీబీ కల్చర్తోనే గెలుస్తామని చెప్పిన ఒక కాన్సెప్ట్ని బహుశా ఈ ఎలక్షన్ కంప్లీట్గా స్మాష్ చేసేసింది. ఫ్రీబీతో సంబంధం లేదు, ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ 64 నుంచి ఆల్మోస్ట్ 102 సీట్ల దాకా తీసుకెళ్లాలంటే, అంటే దాంట్లో బీజేపీ ఒక 10 సీట్లు తీసేస్తే బీజేపీ టాలీ ఉంటుంది అనమాట, 90లో వస్తుంది రీజన్లో. ఎందుకు అంటే అది న్యాచురలీ అక్కడ అస్సాంలో వాళ్ళు కూడా చూస్తున్నారు స్టెబిలిటీ. ఎందుకు గౌరవ్ గొగోయ్ ఓడిపోయారు, మనం దాన్ని మర్చిపోయాం, ప్రాస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్, అది కూడా పిసిసి చీఫ్ అక్కడ. అండ్ హీస్ వాళ్ళ ఫాదర్ తరుణ్ గొగోయ్ వాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, అంటే ఒక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, ఆయన ఓడిపోయారు. తో
ఒక అంటారు భగవాన్ జబ్ చేస్తా పూరా చాఫడ్ ఫాడకే దేతా అంటారు హిందీలో. ఇస్తున్నాడు మొత్తం ఇచ్చేస్తాడు భగవంతుడు, లేకుండా ఏమి ఇయ్యాడు మాకు అసలు. సో ఈసారి అదే జరిగింది. సో మీరు కేరళ పక్కన పెడితే కేరళ వాజ్ ఎక్స్పెక్టెడ్. నేను చాలా మన డిబేట్ కూడా చేశాను దాని గురించి. ఒక మార్పు వస్తుంది కేరళలో ఎప్పుడంతే, ఒకసారి యూడిఎఫ్ రూల్ చేస్తే నెక్స్ట్ టైం ఎల్డిఎఫ్, నెక్స్ట్ ఎల్డిఎఫ్ మళ్ళీ యూడిఎఫ్. కానీ లాస్ట్ 2 సార్లు పినరాయి విజయన్ గారు రూల్ చేశారు. కానీ ఆయన వ్యతిరేకంగా ఉన్న ఏం చెప్తారు, ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా ఆయన యాంటీ పినరాయి విజయన్ ఒక క్యాంపెయిన్ ఉండే. ఆయన కరప్షన్ కానీ వాళ్ళ కూతురు కరప్షన్ అంతా విసుకొచ్చేసారు అక్కడ. ఆయన అహంకారం ఇదంతా దాంతో పోయింది. సో తమిళనాడు వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, వెస్ట్ బెంగాల్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఈ 2 మిగతా అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ 2 రాష్ట్రాల్లో 2 సరికొత్త ప్రభుత్వాలు, కొత్త పార్టీలు ఫామ్ చేస్తున్నాయి అనుకుంటున్నప్పుడు, ఇప్పటిదాకా ఉంది ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఒక వివక్ష ఉంది అనే మాట స్టాలిన్ చెప్తూ వచ్చాడు. సో ఇక్కడ కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటుందా, వివక్ష లేకుండా ఉంటుందా, ఎలాంటి రిలేషన్స్ అనేవి ఉంటాయనే దాంతోపాటుగా వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్, బయోలాటరల్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఇంపాక్ట్ అనేది అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి మాట్లాడినప్పుడు ఫోకస్ అనేది ఎలా పెడుతుంది బీజేపీ అక్కడ అని? చాలా పెద్ద మార్పు రాబోతుంది, చాలా పెద్ద మార్పు. ఎస్పెషలీ ఒకటి ఇంటర్నల్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా తీస్తే కవిత గారు లాస్ట్ 5 సంవత్సరాలు తీసుకోండి, 10 అక్కర్లేదు, ఫర్ వెస్ట్ బెంగాల్ 5 సంవత్సరాలు తీసుకోండి, నంబర్ ఆఫ్ రేప్స్, మర్డర్, అండ్ దీస్ ఆర్ రిపోర్టెడ్ రిపోర్ట్ కానీ చాలా ఉంటుంది. ఇట్లాంటి చాలా మటుకు క్రైమ్లో వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ ఇస్ వెస్ట్ బెంగాల్. అది మమతా బెనర్జీ అన్నిటికంటే నెగటివ్, అందుకే మహిళగా ఉండి. అండ్ దట్ ఫస్ట్ టైం మీకు గుర్తుంటుంది, వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫోటో కూడా వేశారు. ఒక మహిళని చంపేశారు, రేప్ చేశారని చెప్పి ఆమె 20 సంవత్సరాల ముందు పోరాటం చేసిన మహిళ ఈమె. అప్పుడు సిపిఎం పరిపాలిస్తున్నారు. వ్యతిరేకంగా కల్కట్టా రోడ్లో దిగి కొట్లాడి పోరాడి జస్టిస్ తీసుకొచ్చిన ఆమెకి, అమ్మాయి కోసం తీసుకొచ్చిన మహిళ మమతా బెనర్జీ. కానీ ఆర్జీకార్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ఎట్లా బిహేవ్ చేశారు, ఆమె పార్టీ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, వాళ్ళ ఎంపీ మహువా మొయిత్రా కానీ సాగరికా ఘోష్ కానీ ఎట్లా మాట్లాడారు మహిళల గురించి. అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏదో మేకప్ చేసుకొని, వాళ్ళ ఐ థింక్ సంబడి షెఫాలి వైద్య ట్వీటెడ్, లిప్స్టిక్ వేసుకొని మేకప్ చేసుకుంటే మహిళలు ఒక ఎంపవర్డ్ అయిపోతారు అనుకుంటా. కాదు, ఈసారి గెలిచిన దాంట్లో ఒక హౌస్ మేడ్ ఉంది బీజేపీ వైపు నుంచి. ఆర్జీకార్ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ గెలిచారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కల్కటాలో అదొక పెద్ద ఇష్యూ ఉండే, వెస్ట్ బెంగాల్లో ఎస్పెషలీ, దట్ మహిళలకి సురక్ష లేదు, మహిళలకి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పి చాలా మటుకు పెద్ద ఒక క్యాంపెయిన్ ఉండే బీజేపీది. ఈ అండర్ కరెంట్ మన ఎవ్వరు ఊహించలేదు, ఇంత పెద్ద అండర్ కరెంట్ ఉంటుందనేది. అది బహుశా అమిత్ షా గారికో మోదీ గారికి గుర్తుంటు, ఆయనకు వాళ్ళు గెస్ట్ చేశారు బాగానే. అమిత్ షా గారు చెప్పారు నేను 2 వారాలు ఇక్కడ ఉంటాను. అప్పుడు మమతా బెనర్జీ చెప్పారు, గుర్తుంటుంది మీకు, 2 వారాలు 360 రోజులు ఉంటే కూడా మీరు గెలవరు ఇక్కడి నుంచి. డెరిక్ ఓబ్రైన్ నిన్న రాత్రి వీడియో నా ఫేస్బుక్లో రిపీట్ చేశాను నేను. మోదీ గారు చెప్పారు నేను 246 స్థానాల్లో కూడా నేనే క్యాండిడేట్ అని చెప్పారు. అది స్టాండర్డ్ డైలాగ్ మోదీ గారు. సో డెరిక్ ఓబ్రైన్ అడిగారు, అంటే మీరు ఓడిపోతే 4వ తారీఖు ఓడిపోతారు కదా, అప్పుడు మీరు రాజీనామా చేస్తారా అని అడిగి. ఇప్పుడు నిన్నటి నుంచి డెరిక్ ఓబ్రైన్ కనిపించట్లేదు, ఎక్కడ పోయిందో తెలియదు. సో వెస్ట్ బెంగాల్లో మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఎస్పెషలీ బార్డర్ ఫెన్సింగ్ చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ దానికోసం ల్యాండ్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు యూనియన్ గవర్నమెంట్. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు మీరు ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి. ఫెన్సింగ్ జరగాల్సిందే. చాలా చోట్ల ఫెన్సింగ్ చేయలేము, ఎందుకంటే రివర్స్ సిస్టమ్స్ ఉంది అక్కడ. అమిత్ షా గారు ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు పెద్ద గొడవ అయింది, పాములు ఇడిసేస్తాము, క్రాకడైల్ని ఇడిసేస్తాము నీళ్ళలో అని చెప్పేసి. అది పెద్ద వీళ్ళు ఏం చేశారు, అది చేస్తున్నారు చాలా దేశాల నడిమిట్లో. ఇట్లాంటి రివర్స్ సిస్టమ్స్లో అది చేస్తారు, ఇల్లీగల్ క్రాసింగ్ చేయకుండా ఉండడానికి. కానీ బంగ్లాదేశ్లో ఇప్పుడు జరిగిన, నేను చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ ద డిస్కషన్ చెప్పాను చూడండి, మహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ అప్పుడు అక్కడున్న హిందువుల మీద చేసిన అత్యాచారాలు చూసిన హిందువులు వెస్ట్ బెంగాల్ వాళ్ళకు కూడా ఒక, ఎందుకంటే దీనికన్నా ముందు యాక్షన్ డే చూసాం మనం బిఫోర్ ఇండిపెండెన్స్, ఎంతమంది హిందువులను చంపేశారు అప్పుడు వెస్ట్ బెంగాల్. అప్పుడు బెంగాల్ ఉండే, వెస్ట్ బెంగాల్ లేకుండా. అప్పుడు చూసాం అంతా అత్యాచారం. ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు అక్కడ ఉన్న హిందువులకు వచ్చింది, మా మీద కూడా ఇది ఒక రోజు రావచ్చు, ఇట్లా జరగచ్చు, ఎప్పుడో ఒక రోజు అవుతుంది. జ్యూస్కి జరిగింది ఇదే, దే వెంట ఆఫ్టర్ ద జ్యూస్ అంటాం. ఎప్పుడు జ్యూస్ అనుకున్నారు మా మీద ఎవరు చేయబెట్టరు, జరిగింది అది. ఇది బెంగాల్లో కూడా ఒక రోజు జరుగుతుంది. మమతా బెనర్జీ ఈ ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్లో వెళ్ళినప్పుడు ఆమె ముస్లిం ఇమాం కోసం హైక్ చేశారు రేట్, వాళ్ళ కోసం శాలరీ హైక్ చేసినప్పుడు హిందూ ప్రీస్ట్కి డబ్బులు ఇవ్వలేదు.
అట్లాంటి చాలా మంది. సో హిందువులు సడన్గా ఒక ఏం చెప్తారు యునైటెడ్గా వచ్చి ఓటేశారు. అదే లేకుంటే ఈ ఇంత పెద్ద మార్పు రాదు. అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. 200+ సీట్స్ అని ఈవెన్ నేను అనుకుంటే బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో 150, 160 అని గెస్ట్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతాము అంతే. 200 అని వెళ్ళడం అది ఇట్ వాస్ లైక్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. దానికి ఒకటే కారణం ఇది. ఇన్ఫ్యాక్ట్ నిన్న దాని తర్వాత ఒక ట్వీట్ వచ్చింది తెలంగాణ బీజేపీ వైపు నుంచి, నెక్స్ట్ ఇస్ తెలంగాణ, పంజాబ్ అండ్ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలో కూడా ఇది అన్ని స్టేట్స్లో వర్క్ అవుతుందంటే అది కూడా మనం చెప్పలేం. కానీ వెస్ట్ బెంగాల్లో ఇట్ ఇస్ అ క్లాసిక్ కేస్. బికాస్ పక్కన వాళ్ళు చూస్తున్నారు ఎంతమంది హిందువుల్ని రేప్ చేస్తున్నారు, ఇల్లు తగలబెడుతున్నారు. ఇదే ఇక్కడ కూడా జరిగింది, సందేశ్ ఖాళీలో జరిగింది. కానీ సందేశ్ ఖాళీలో ఆమె మమతా బెనర్జీ యాటిట్యూడ్ ఏముండే, ఆర్జీ కార్లానే ఉండేది. లాస్ట్ ఎలక్షన్ తర్వాత ఎంతమంది చనిపోయారు ఎలక్షన్ వైలెన్స్లో. ఈసారి ఒక్కరు కూడా చనిపోలేదు ఇప్పుడు దాకా. ఒక్క పోల్ రిలేటెడ్ వైలెన్స్ కూడా జరగలేదు. సెంట్రల్ ఫోర్సెస్ని పెట్టారు, చాలా బాగా చేశారు. ఎలక్షన్ కమిషన్ని మమతా బెనర్జీ తిట్టడం అంటే చాలా నార్మల్, అది వీల్ జస్ట్ లివ్ విత్ దట్, దానికి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ పెద్ద లెసన్ ఈ ఎలక్షన్ నుంచి ఏంటంటే మీరు మీ ఓటర్ని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు ఇంగ్లీష్లో. ఎగ్జాక్ట్లీ. మీకే ఓటేస్తారు ఇంకెవరికే ఓటేస్తారు అని చెప్పి మేము వాళ్ళ ఓట్లు కొనుక్కోవచ్చు. ఆ యాటిట్యూడ్ మమతా బెనర్జీది ఇందిరాగాంధీలో కూడా కనిపించింది ఒకసారి. దాని తర్వాత ఆమె ఓడిపోయింది ఎలక్షన్. బట్ యు నెవర్ డూ ఇట్. ఆ అరగెన్స్ మీ దగ్గర ఏ రోజు వస్తుందో దాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యూ. అది మనం దీనికన్నా ముందు కూడా చూసాం. లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో చూసాం, వాళ్ళ అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ టైంలో చూసాం. మాయావతి అబ్సల్యూట్లీ సూపర్ అరగెంట్ ఉండే ఆమెని కూడా ఉంచారు. ఎక్కడైనా ఇట్లాంటి గవర్నమెంట్ వచ్చి నేనే ఉన్నాను పరిపాలించడానికి ఎవరు లేడు అని చెప్పినప్పుడు ఆ గవర్నమెంట్ డెఫినెట్గా కింద పడదు. డిఎంకేకి జరిగింది. దే థాట్ దే వర్ ఇన్విన్సిబుల్. తమిళ్ ఎవరి కోసం ఓటేస్తారు, మాకేస్తారు. హిందువుల కోసం పానీపూరి అమ్మేటోళ్ళు, టాయిలెట్ క్లీన్ చేసేటోళ్ళు అని బీహారీ వాళ్ళు, యూపీ వాళ్ళు చెప్పిన స్టాలిన్ వాళ్ళ పార్టీ. లాస్ట్ అప్పుడు ఏం జరిగింది? మొత్తం ద్రవిడియన్ మూవ్మెంట్ని పక్కన తోసేశారు వీళ్ళు. ఐ థింక్ తమిళనాడుకు ఒక గుడ్ బిగినింగ్. ఈ ద్రవిడియన్ మూవ్మెంట్ని కంప్లీట్గా ఫినిష్ చేస్తే ఒక కొత్త రిసర్జెంట్ ఇవాళ పొద్దున నుంచి ఒక డిబేట్ జరుగుతుంది. నెక్స్ట్ అన్నామలైని దింపుదాం బీజేపీ వైపు నుంచి. సో ఇట్ బి అన్నామలై వర్సెస్ విజయ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అని చెప్పేసి, విచ్ ఇస్ అ గుడ్ మూవ్ యాక్చువల్లీ.